మీ అందరూ చూస్తున్నారు కదా, నా కూతురు శ్రీజ ఇలినాయిస్ యూనివర్సిటీలో ఎండోక్రాలజీ ఫెలోషిప్ చేస్తుంది. నా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు బీచ్ బ్యాంక్ పనిచేస్తాడు సార్. బీచ్ బ్యాంక్ పనిచేస్తాడు. సరే, ఇవన్నీ నాకు వివరాలన్నీ మా రత్నాకర్ అందిస్తున్నాడు. అంటే నాకు నిజంగా కూడా తెలియదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు. చాలా సంతోషం. హర్ష, జాస్తి హర్ష తణుకు ప్రాంతం, మన ప్రాంతమే. మేము యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరిని పిలిచి ఆంధ్రాలో పెళ్లి చేయాలి. కాకపోతే ఇక్కడ ట్రంప్ వ్యవహారం తెలుసు కదా మీకు, వస్తే మళ్ళీ రాయడం ఉద్దేశంతో నేను, నా వైఫ్ సుబ్బారావు గారి వైఫ్, మేమే ప్రత్యేకంగా ఇక్కడికి రావటం, ఈ దేవాలయంలో వివాహం జరుపుకోవటం మాకు చాలా సంతోషం. వాళ్ళిద్దరూ సుఖశాంతులతో అమెరికాలో చాలా చక్కగా ఉండాలని, మంచి భవిష్యత్తు ఉండాలని, ఒక డాక్టర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాంబినేషన్ ఇప్పుడు లేటెస్ట్ కాంబినేషన్. ఇదివరకు డాక్టర్ అయితే బిజీ అయిపోయి ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్గా ఇలా సెలెక్ట్ చేసుకున్నారు. చాలా సంతోషం. మా శ్రీజ అండ్ జాస్తి హర్ష ఇద్దరు కలిసి వివాహం చేసుకోవాలని అనుకుని మాకు కబురు చేశారు. మేము కూడా వచ్చి వారిని ఆశీర్వదించేదానికి కార్యక్రమం చేసాం. నిజానికి హర్ష ఫాదర్ మదర్ రావాలి. వాళ్ళు పాపం 3 సార్లు ట్రై చేశారు వీసా కోసం. 3 సార్లు రిజెక్ట్ అయింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఫాదరు మదరు ప్రజెన్స్ లేకోకుండా ఇవాళ పెళ్లి జరిగింది. సరే, కొన్ని సంఘటనలు మనం వాటిని తప్పించలేము. ఆ విధంగా జరిగింది. పాపం వాళ్ళ ఫాదర్ మదర్ అక్కడుండి వీడియో లైవ్లో ఆస్వాదిస్తున్నారు. మళ్ళా ఎప్పుడో ఇండియా వస్తారు. ఘనంగా అందరిని పిలిచి నా కొడుకుని, నా కూతుర్ని, అదేవిధంగా అల్లుడిని ఇద్దరిని రిసెప్షన్ లాగా పెట్టి, అది 2 సంవత్సరాలకు వస్తారా 3 సంవత్సరాలకు వస్తారా ఓ కెనాట్ సే, ఇప్పుడు వస్తే అప్పుడు చాలా ఘనంగా చేసి అందరికీ పరిచయం చేస్తాను ఇండియాలో ఉండే వాళ్ళందరికీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. విష్ణు, మా బంధువు విష్ణు సెయింట్ లూయిస్లో ఉంటాడు. నా వీడియోలు చూసి ఆయన వైఫ్ అందరూ వచ్చారు. వస్తా వాళ్ళ దొడ్లో సొరకాయలు బండి అంట, సొరకాయలు ఇంకేవో అన్ని కాయలు తీసుకొచ్చాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచి వండుకోవటం మొదలెట్లా. రాయల్ రెడ్డి సార్, ఫ్లారిడా నుంచి వచ్చాడు. గోహిత్ రెడ్డి, ఇంకా సురేష్ రెడ్డి, మైలం సార్, ఆదిత్య ఇతను చాలా ముఖ్యం సార్. బాగా చాలా ముఖ్యం కాదు, మా అల్లుడు వాళ్ళ బ్రదర్, తమ్ముడు. మళ్ళీ ఆదిత్య పెళ్లి కూడా ఇక్కడ చేసుకుంటే మళ్ళీ మేమన్నా రావాలి. ఎక్కడ చేసుకుంటే ఆదిత్య చాలా సంతోషం. ఇవాళ ఘనంగా స్ప్రింగ్ ఫీల్డ్ లో అందరి సహకారంతో, ఎవరన్నా చాలా మంది ఇంకా పనిచేసిన వాళ్ళు మర్చిపోతారు. జవహర్ రెడ్డి, రాహుల్, జోగి రమేష్, ఇంకెవరన్నా మిస్ అయినా రైట్. అందరికి హృదయ రాము అని లేడే ఉన్నాడా? ఏ రాము? మన రాము బంధువు సార్, మనల్ని హోస్ట్ చేస్తాడు రిచ్మండ్ లో. రాము డాక్టర్ గారి అబ్బాయి, మా బంధువు, డాక్టర్ గారి హస్బెండ్. చెంచురెడ్డి, రిచ్మండ్. మేము నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు రిచ్మండ్. అక్కడ మన సుబ్బారావు గారు ఎక్కడున్నాడు కూడా బాగా దగ్గర రిలేషన్. సుబ్బారావు గారు బర్త్డే 7వ తారీఖున ఘనంగా అక్కడ చేస్తున్నాం. ఆయన యాక్చువల్గా ఉంటే వెంకటేశ్వర స్వామి గారి వెడ్డింగ్ సెలబ్రేషన్ కూడా చేస్తాం అక్కడ. యాక్చువల్గా అయితే మా సుబ్బారావు గారు ప్రతి బర్త్డే వెంకటేశ్వర సన్నిధిలో చేసుకుంటారు. ఇవాళ మా ఇంట్లో వివాహం వల్ల ఇక్కడికి వచ్చారు. మన రాము వాళ్ళ ఇంట్లో ఆ సెలబ్రేషన్ చేసుకుంటాం. కిట్టు అని అందరికి మరొకసారి రైట్. ఏదైతే వివాహానికి సహకరించి తమ కుటుంబ వివాహం లాగా అందరూ వచ్చి ఆశీర్వదించి పనిచేసిన అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.